ఇక అటువైపు గుజరాత్ ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గుజరాత్ కి వరదల ముప్పు తొలగిపోలేదని భారత వాతావరణ శాఖ తెలిపింది. గురువారం సౌరాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్ లో అనేక ప్రాంతాల్లో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. 8 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం వెల్లడించింది. పశ్చిమ ప్రాంతాలపై వర్షాల ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. వరదలతో బీభత్సంగా మారింది. అవి నదుల వీధుల అన్నంతగా తేడా లేకుండా మారిపోయాయి. అహ్మదాబాద్, వడోదర, ద్వారకా, కచ్, సౌరాష్ట్రలోని అనేక ప్రాంతాలు కుండపోత వర్షాలతో నీట మునిగాయి. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్, వడోదర ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. గుజరాత్ వరదల నుంచి జనాన్ని రక్షించడానికి సైన్యంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయి. ఇప్పటికే 12,000 మందిని నీట మునిగిన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 5,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. విశ్వామిత్ర నది వరద ఉధృతికి వడోదర సిటీ నీట మునిగింది. వడోదరలోని లోతట్టు ప్రాంతాల్లో 6 అడుగుల నీళ్లున్నాయి. బైక్స్, కార్లు నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. వేలాది వాహనాలు కొట్టుకుపోయాయి. రెస్క్యూ బృందాలు 3 రోజులుగా 24 గంటలు పనిచేస్తున్నా పరిస్థితి అదుపులోకి రావటం లేదు. వడోదరలో 10 నుంచి 12 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. రెస్క్యూ కొనసాగించడానికి సైన్యం సహకారం కావాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటి వరకు 40,000 మంది వరదలతో ప్రభావితమయ్యారని సమాచారం. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం స్పీడప్ చేసింది. వడోదరలో వరుణుడు కాస్త శాంతించినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం ధాటికి నగరాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో నివాస ప్రాంతాలు మునిగిపోయాయి. ఆజ్వా ఆనకట్ట ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నీటి నిల్వ 25 అడుగుల గరిష్టానికి చేరుకోవడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. ద్వారకా నగరంలో 48 గంటలు కుండపోత వర్షం పడడంతో ద్వారకా నగరం మొత్తం వరదలో చిక్కుకుపోయింది. ఇళ్లు నీట మునిగాయి. సౌరాష్ట్ర ఏరియాలో మళ్లీ కుండపోత వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలతో గుజరాత్ జనం భయాందోళనలో ఉన్నారు. ఆగస్టు 30వ తేదీ నాటికి అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడే సూచనలు ఉండడంతో రాబోయే వారం రోజులు గుజరాత్ రాష్ట్రం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోనుంది. వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న వేళ ప్రధాని మోదీ సీఎం భూపేంద్ర పటేల్ కి కాల్ చేశారు. సహాయక చర్యలు చేపట్టడానికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుందని మోదీ తెలిపారు. వడోదరలో సహాయక చర్యలు ముమ్మరం చేయడానికి 5 అదనపు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు, ఆర్మీ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అహ్మదాబాద్, సూరత్ నుంచి రెస్క్యూ బోట్లను వడోదరకు పంపినట్లు అధికారులు తెలిపారు.